హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్, కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తీర్పు వెలువరించిన హైకోర్టు, ఇక మొదటి కాన్పులో కవలలు పుట్టిన రెండో ప్రసవంలో ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. మొదటి కాన్పులో కవలలు పుట్టారని, ఇద్దరు పిల్లలు జీవించి ఉన్నారన్న కారణంగా రెండో ప్రసవానికి ప్రసూతి సెలవు నిరాకరించడం చెల్లదని, ఇది రాజ్యాంగంలోనే 21వ అధికరణానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇక మొదటి కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టినా రెండో కాన్పుకు చట్ట ప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. మొదటి కాన్పులో కవలలున్నారన్న కారణంగా ప్రసూతి సెలవును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎస్సీ గురుకుల సొసైటీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న జాడి స్వరూపారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రసూతి సెలవు నిబంధనలను సంక్షేమ దృక్పథంతో మహిళా హక్కులను పరిరక్షించే విధంగా చూడాలి తప్ప యాత్రికంగా అమలు చేయరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని గుర్తు చేశారు.